హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ మార్కెటింగ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇది షేర్ చేయడం వల్ల మనం నాలెడ్జ్ తెలుసుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన రిలేషన్స్ కూడా నాలెడ్జ్ పెంచుకుంటారు. జస్ట్ అంతవరకే ఈ వీడియో. ఏదో యూట్యూబ్ రెవెన్యూ కోసం కానీ, యూట్యూబ్ మీద సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అనే కాన్సెప్ట్ నాది అస్సలు కాదు. ఎందుకు అంటే నా ఫుల్ టైం వర్క్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఓకేనా, నేను నెలలో ఒక ప్లాట్ అమ్ముకున్నా నాకు 50,000 నుంచి ₹1,00,000 వస్తుంది. ఓకేనా, సబ్స్క్రైబర్సే కావాలి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి అనే వ్యక్తి ఉంటే నేను అక్కడ ఒక ₹1,00,000 అక్కడ ఈజీగా సంపాదించుకోగలుగుతాను నేను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది యూట్యూబర్స్ నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ నాకు అవసరం లేదు, ఓన్లీ నేను నాలెడ్జ్ ఇవ్వడానికి అంటున్నారు. పై నెట్వర్క్ని అడ్డం పెట్టుకొని చాలామంది ఆఫీసులు పెట్టుకుంటున్నారులే, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, పెడుతున్నారు. కానీ నెగిటివ్ ఎందుకు చెప్పాలి? క్లియర్గా చెప్పొచ్చు కదా, నేను యూట్యూబ్లో రెవెన్యూ గెయిన్ చేసి సంపాదిద్దాం అనుకుంటున్నాను అండ్ ఆఫీస్ కూడా పెట్టుకొని చేసుకుందామని ఈజీగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఏం దొంగతనం ఏం చేయట్లే కదా ఫ్రెండ్స్. సో నెగిటివ్ ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి పై నెట్వర్క్ 20 తారీఖు నాడు ఈ మంత్ 20th లాంచింగ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పారు. కానీ ఏ లిస్టింగ్లో అవుతుంది, ఏ వ్యాలెట్లో అవుతుందని వాళ్ళు అఫీషియల్గా మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక్కసారి నేను వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఒక్కసారి చూపిస్తాను. మీరు కూడా చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. నేను చాలా వీడియోలో చెప్తాను, ఎప్పుడైనా నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ ఉంటే మనం ఒకరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే మనం మన దగ్గర పోవాల్సి వస్తుంది. చాలాసార్లు చెప్పాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వీళ్ళు ఏ లిస్టింగ్లో అవ్వట్లేదు. వీళ్ళు ఏం చెప్పారు, ఖాళీ ఓన్లీ ఇక్కడ చూడండి ఒక్కసారి. మీరంతా కూడా ఓపికతోటి కూర్చొని చదవండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం తప్పలేదు కదా. 3 days బ్యాక్ ఇది వచ్చింది. ఏమని వచ్చింది? ATM UTC February 20th 2025 లిస్టింగ్ KYC వెరిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. ఓకేనా, సో నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. వీళ్ళు ఇక్కడ మొత్తం అదే, మీరు జాగ్రత్తగా చూడొచ్చు. వీళ్ళు అదే పెట్టారు. కానీ వీళ్ళే అంటున్నారు ఒక డిఫరెంట్ వేలో ఇది మేము లాంచ్ చేస్తున్నాం, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దాంట్లో మేము లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళు అఫీషియల్గా ఈ దాంట్లో నేను లిస్ట్ చేస్తున్నానని చెప్పేసి వీళ్ళు చెప్పలేరు. కానీ OKX వ్యాలెట్ మాత్రము ఒకసారి చూపిస్తాను చూడండి. అది కూడా OKX అఫీషియల్ OKX వ్యాలెట్ ట్విట్టర్ అకౌంట్లో ఒక్కసారి చూద్దాం మనం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది స్క్రోల్ చేయండి. 3 days బ్యాక్ వచ్చిన మెసేజ్లు ఇవి. స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే, అఫీషియల్గా మేము OKXలో మేము పై నెట్వర్క్ అనేది మేము లాంచ్, మా దాంట్లో లిస్టింగ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏది కూడా మనం జెన్యున్గానే ఆలోచిద్దామండి, జెన్యున్గానే చేద్దాం. ఖచ్చితంగా మంచి డబ్బులు వస్తాయని ఆశిద్దాం. ఖచ్చితంగా రాకుండానైతే ఏముండవు, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కాకపోతే అందరం పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకసారి మీకు రౌండ్ అప్ చేస్తాను చూడండి. ఇంకో పై నెట్వర్క్ చూడండి, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అండి ఇది. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడవచ్చు. 20th ఇక్కడ చూడండి, న్యూ లిస్టింగ్ ఇక్కడ కనపడుతుంది చూడండి, న్యూ లిస్టింగ్. ఓకేనా, నో లిస్టింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, పై నెట్వర్క్ వీళ్ళు అఫీషియల్గా మాత్రం వీళ్ళు దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. పై నెట్వర్క్ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. సో ఏది నమ్మాలా ఏది నమ్మొద్దో అర్థం కావట్లేదు. సో ఏదేమైనా పాజిటివ్ వేలో చూద్దాం. ఇది ఏ లిస్టింగ్లో మేము ఇంకా అనౌన్స్ చేయలేదని చెప్పేసి పై నెట్వర్క్ వాళ్ళే క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి, పైకోర్ టీం నుంచి మనం వీళ్ళ అఫీషియల్ నుంచే మనం చూసేది, వేరే ఏం లేదు.
ఇక్కడ చూడండి ఓన్లీ వీళ్ళు దీని తప్ప ఏం పెట్టలే వీళ్ళు, ఓన్లీ ఇదొకటే పెట్టారు. కానీ మన వాళ్ళు కొంతమంది చాలామంది ఫ్రెండ్స్ ఎవరు కూడా బాధపడొద్దు. అందరూ సెల్ఫ్ మైనింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరు చేసినా కానీ డిఫరెంట్గా, ఓకేనా. ఇక్కడ చూడండి నా డేస్ కూడా కనిపిస్తాయి, నేను ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1474 రోజుల నుంచి నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి 1417 days ago నేను సెల్ఫ్గా చేసుకున్నాను. తర్వాత మొన్న రీసెంట్గా ఒక 2-3 months నుంచి నేను రిఫరల్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఇక్కడ 28 members ఏదో ఇస్తే వాళ్ళు 11 members ఏదో చేస్తున్నారు. ఓకే, ఏదేమైనా కానీ మంచి వేలో ఆలోచిద్దాం. డిఫరెంట్గా మంచి అమౌంట్ వస్తుందని వెయిట్ చేద్దాం. డిఫరెంట్ దాంట్లో మేము లాంచ్ చేస్తామంటున్నారు, కానీ చేద్దాం డిఫరెంట్గా. అందరూ ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి, కేవైసీ కాని వాళ్ళు మేము రిమూవ్ చేస్తాము, అకౌంట్ మొత్తం డియాక్టివేట్ చేసేస్తాము, బర్న్ చేసేస్తాం లిస్టింగ్లో ఉన్న కాయిన్స్ అని ఎక్కడ కూడా చెప్పలే వాళ్ళు. నా గెస్ ప్రకారంగానైతే ఈ డేట్ కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు కేవైసీస్లా అట్నే చేశారు వాళ్ళు. కాకపోతే చూడండి, మనం జస్ట్ నా గెస్ అంతే, నేను 100% అని చెప్పట్లేను. కేవైసీలు అయిపోతాయి, అందరికీ కూడా కేవైసీలు అయిపోతాయి. నిన్న నాకు ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు, ఏమని అంటే కొంచెం ఫ్రెండ్స్ ఇది చూడండి, నాకు కూడా ఇలానే పడింది. ఇట్లా పడి మనోడికి చాలా డేస్ అయిందంట. సో అన్న ఇలా పడింది ఏం చేయాలని అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, నేనేం చెప్తున్నానంటే, ఎవరికైనా ఇలా వస్తే ఒక్కసారి యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు డిఫరెంట్గా ఒక్కసారి యాప్లోకి వెళ్ళి యాప్ అప్డేట్ వచ్చిందా రాలేదో చూసుకోండి. అప్డేట్ చేసిన వాళ్ళకి డిఫరెంట్గా అయిపోతుంది, ఓకేనా. ఒకసారి మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. యూట్యూబ్ నుంచి ఒక 1000 views వస్తే ఎంత డబ్బులు వస్తాయని మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. యూట్యూబ్ నుంచి బతకాలంటే చాలా కష్టపడాలి, చాలా డెడికేట్ తోటి వర్క్ చేస్తే వస్తుంది. కానీ మనం ఎక్కడ కూడా రెవెన్యూ కోసం మనం దీన్ని చేయట్లేము. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీకు గెయిన్ చేయడానికే చేస్తున్నాను. ఎందుకు అంటే నేను 2007, 6, 7, 8లోనే నేను నా దగ్గర 11 or 18 బిట్కాయిన్ కొన్నా నేను అప్పట్లోనే. కానీ నాలెడ్జ్ కరెక్ట్ లేక ఏం చేసిన అంటే తెలియక అమ్మేసుకున్నాను. నాలాగా మీరు ఎవరు కూడా ఇలా నాలెడ్జ్ లేకుండా లాస్ కావద్దు అన్న ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు, ఓకేనా. ఇంకెవరైనా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పిన్ టు పిన్ మనకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ వస్తుంది. పిన్ టు పిన్ అక్కడ మొత్తం నేను మెసేజ్ చేస్తే నా పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది, నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు ఒక ½ an hour అటైనా ఇటైనా ఖచ్చితంగా మీ కాల్స్కి నేను రెస్పాండ్ అవుతాను, నేను మెసేజ్లకు రెస్పాండ్ అవుతాను. మన గ్రూప్లో కూడా జాయిన్ కండి, ఓకేనా. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఎందుకు అంటే మంచి వేళనే మనము నమ్మి ముందుకెళ్దాము. దీనికంటే ముందు ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో 1 year బ్యాక్ యూట్యూబర్లు దీని గురించి బాగా పాజిటివ్ వేలా $1,00,000 కాయిన్స్ ఉంటాయి, 2,00,000 కాయిన్స్ ఉంటాయి, $100 ఉంటుంది ఇలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు $1 ఉంటుంది, $2 ఉంటుంది అని చెప్తున్నారు. చాలా వీడియోస్ నేను 2019 నుంచి చాలా వీడియోస్ ఫాలో అవ్వకుంటూ వచ్చాను నేను. సో అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ నేనేం పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నామంటే మనకు తెలిసిన నాలెడ్జ్ నలుగురు పంచాలనే ఉద్దేశంతో తప్ప ఏం లేదు దీంట్లో, ఓకేనా ఫ్రెండ్స్. అందరం మంచి వేలో ఆలోచిద్దాం, డిఫరెంట్గా మంచి పాజిటివ్ వేలో వెళ్దాం, ఏదైతే అది అవుతుంది, ఓకేనా. దీని గురించి పెద్దగా టెన్షన్ పెట్టుకొని పెద్దగా ఆలోచన చేసి బుర్రపాటు చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆరోగ్యం కూడా చాలా విలువైనది, ఓకేనా. మనం దీంట్లో ₹1 కూడా పెట్టలేము కదా, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. వస్తే మంచి డబ్బులు వస్తాయి, రాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతేగాని ఇది ఇప్పుడు కాయిన్లు కొనుక్కుంటాము అంటే మాత్రం వేస్ట్ ఫ్రెండ్స్. కొనుక్కోవద్దు, అమ్ముకోవద్దు, నా సజెషన్ అయితే, ఓకేనా ఫ్రెండ్స్. అందరికి ఆల్ ది బెస్ట్. 1 second, థ్యాంక్ యూ.